ప్రియమైనటువంటి స్వార్థమానం రేడియో శ్రోతలకు ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మీరందరూ కూడా ప్రభువునందు ఆనందిస్తున్నారని, ప్రభువుతో సంబంధం కలిగి ప్రభువును వెంబడిస్తూ ప్రభు యొక్క మాటలు వింటూ ప్రభువుకు ప్రార్థన చేస్తూ ప్రభువులో ఎదుగుతున్నారని మిమ్మల్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. మనమందరం కూడా ప్రభువుతో సంబంధం లేనప్పుడు ఎండిపోయే వారంగా ఉంటాం. నీరు లేని చెట్టు ఏ విధంగా ఎండిపోతుందో అదేవిధంగా ప్రభువుతో సంబంధం అనేటువంటి జీవితం, ప్రార్థనా జీవితము, వాక్యం చదవటము అనేది లేనటువంటి జీవితము కూడా అదే విధంగా ఎండిపోతుంది. అటువంటి బ్రతుకు దేనికి కూడా పనికి రాకుండా పోతుంది అన్న సత్యాన్ని గుర్తెరిగి మనము అనుదినము ప్రభువుతో సంబంధం కలిగి ఉండాలని ప్రభువు పేరట మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క లేఖన భాగాల్ని ధ్యానించడానికి ముందు చిన్న ప్రార్థన ద్వారా ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం. ఎందుకంటే ప్రతి ఒక్కరి యొక్క అవసరతను బట్టి ప్రభు మాట్లాడేవాడు. ఒకే వాక్యము అనేక మందితో అనేక విధాల అర్థంతో మాట్లాడతాడు. కాబట్టి మనము ఆయన యొక్క సహాయాన్ని కోరుకుందాం. కృపగల దేవా, నమ్మకమైన తండ్రి, మీ యొక్క మెల్లని స్వరం, మధుర స్వరాన్ని మాకు వినిపించండి. వినగలిగే చెవుల్ని, గ్రహించగల హృదయాన్ని అనుగ్రహించండి. మీరు మాట్లాడినప్పుడు మేము ప్రోత్సహించబడతాం, మేము బలపరచబడతాం. మీరు మాట్లాడితే మా జీవితంలో ఉన్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. మీరు మాట్లాడినప్పుడు ప్రభా మాకు నెమ్మది ఉంటుంది. దయతో మీ యొక్క మెల్లని స్వరం, మధుర స్వరం మాకు వినిపించండి. వినగలిగే చెవుల్ని, గ్రహించగల హృదయం, గ్రహించటం మాత్రం కాకుండా ఆ ప్రకారం జీవించుటకు ఆసక్తినివ్వండి. అటువంటి జీవితం మేము అనుభవించట్లో మీకు మెండైన కృపను అనుగ్రహించండి. మీరు లేకుండా ఎన్ని సంవత్సరాలు బ్రతికినా కూడా ఉపయోగం ఏముంది ప్రభు. మీరు కలిగి మేము కొద్ది సంవత్సరాలు బ్రతికినను అది ఎంతో అద్భుతము. కారణము, మా యాత్ర ఈ లోకంలో ముగించిన తర్వాత మేము యుగ యుగాలు కూడా మీతో ఉంటాం. మా యాత్ర ఈ లోకంలో పరిమితం కలిగినది. అయితే పరలోకంలో ఆ యాత్రకు మితి లేదు. ఆ యాత్ర అపరిమితమైనది. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాకు ఇచ్చినటువంటి రక్షణను బట్టి వందనాలు. ఇంకెంతమందికి అయితే రక్షణ లేదు, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడి రక్షణ లేని వారిని దర్శించండి. రక్షణ పొందిన వారు ఆత్మీయంగా ఎదుగుటలో మీ మెండైన కృపను అనుగ్రహించండి, సహాయపడండి. యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరందరూ కూడా ప్రభు యొక్క వాక్యం వినడానికి వచ్చి ఉన్నారని తలుస్తుంటున్నాను. ఈ సమయంలో మనము దానియేలు గ్రంథం 6వ అధ్యాయం నుంచి కొన్ని వచనాలు మనం చూద్దాం. ఏదైతే దేవుడు మాట్లాడతాడో, దేని ద్వారా అయితే నేను కొన్ని తలంపులు రుచూడగలిగానో ఆ వాక్యాన్ని మీతో పంచుకుంటున్నాను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం ఈ 1వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చూద్దాం. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. వారిపైన 3 ప్రధానులుగా నియమించను. ఆ 3 దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలుక్కున్నట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పవలని ఆజ్ఞ ఇచ్చెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానుల్లోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొందిండును కనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవలనని రాజు ఉద్దేశించాడంట. ఏం ఉద్దేశించాడు? రాజ్యం అంతటి మీద అతన్ని నియమించాలని. ఎవరిని? దానియేలుని. దానియేలు ఎవరు? అతను పరాయి దేశస్థుడు. అక్కడ చెరపట్టబడిన వారిలో ఒకడు. అతను ఒక బానిసగా ఉన్నటువంటి వ్యక్తి. వేరో రాజ్యం నుంచి వారు బానిసలుగా ఉండుటకై చెరపట్టబడినవారు. కాబట్టి అటువంటి వ్యక్తుల్లో ఉన్నటువంటి ఈ దానియేలు ఎక్కడ ఉన్నప్పుడు కూడా తన రాజ్యం కానీ తన దేశంలో కానీ
బయటి దేశంలో కానీ, తన ఇంట్లో కానీ, మరొక చోట కానీ, ఎక్కడ ఉన్నా కూడా తన దేవుని మర్చిపోకుండా దేవుణ్ణి అంటిపెట్టుకొని దేవుని వెంబడిస్తూ తన జీవితాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తి. సో ఎక్కడున్నా కూడా తను దేవుని కొరకు ఫలిస్తున్నటువంటి వ్యక్తి, దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి జీవితం జీవిస్తున్నటువంటి వ్యక్తి, సాకులు చూయించి ప్రభువు నుంచి తప్పిపోకుండా మన దేశం కాదు కదా, వేరొక దేశం కదా, ఆ దేశంలో మనము ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలని అట్లాగా కాకుండా ఏదైతే న్యాయబద్ధంగా చేయాలో అవి చేస్తూ ఆ దేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాలు తన యొక్క జీవితాన్ని తన దేవునితో ఉన్నటువంటి సంబంధం నుంచి దూరపరచకుండా ఉన్నట్లుగా తను జాగ్రత్తగా చూసుకుంటూ నడుస్తున్నటువంటి వ్యక్తి. సో అటువంటి వ్యక్తి దానియేలు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండట్లో ఎంతో నమ్మకంగా యథార్థంగా ఉన్నాడు కాబట్టి, ఆయన నడుచుకుంటూ ఉన్నాడు కాబట్టి, సో ఆ రాజుకి ఒక మనస్సు కలిగింది. ఏం మనస్సు అంటే ఈ దానియేలుని రాజ్యమంతటి మీద నియమించాలని ఉద్దేశించాడనమాట. సో అప్పటికి అతన్ని కొంతమందిని నియమించి అక్కడ అంటాడు 120 మంది అధిపతులు నియమించాడు. సో వారిపైన 3 ప్రధానులుగా నియమించాడు. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. చూడండి, 120 మంది ఉన్నారు, వారి మీద 3 నియమించాడు. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. రాజును ఒక నష్టం కలగకున్నట్లు ఆ అధిపతులు ఏం చేయాలి, చూసుకోవాలి. రాజునకు నష్టం కలగకుండా, రాజుకు నష్టం అంటే రాజ్యానికి నష్టం కలగకుండా చూసుకోవాలి. ఇతను ఏ విధంగా పరాదేశంలో ఆ విధంగా ఉండగలిగాడు? అతను ఏమైనా ఎలక్షన్లో పెడితే గెలిచాడా? అతనికి మంది మార్బలం ఉందా? బ్యాక్గ్రౌండ్ ఉందా? పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా? ఏముంది? ఏం లేదు. అతనికి పరసంబంధమైనటువంటి దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క ఇన్ఫ్లుయెన్స్, దేవుడు ఆ దర్యావేష్కి ఆ రాజుతో మాట్లాడితేనే సో ఈ విధంగా కార్యాలు జరుగుతూ వచ్చినాయి. దేవుడు మనల్ని కరుణించినప్పుడు ఎవరు ఆపగలుగుతారు? దేవుడు మనకి సహాయం చేయాలని ఉద్దేశించినప్పుడు ఎవరు అడ్డం చెప్పగలుగుతారు? దేవుడు మనల్ని హెచ్చించాలనుకున్నప్పుడు ఎవరు దాన్ని ఆపగలుగుతారు? సో ఇక్కడ దేవుడు ఘనమైన కార్యాలు తన జీవితంలో చేస్తూ ఉన్నాడు. సో అతి శ్రేష్టమైన బుద్ధి కలిగినటువంటి దానియేలు ప్రధానంలోనూ అధిపతిలోనూ ప్రఖ్యాతి నొంది ఉన్నాడంట. అంత గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్నాయి అతనికి, ఎంతో ప్రఖ్యాతి నొంది ఉండాడు అని దేవుని యొక్క లేఖన భాగాలు సెలవిస్తూ ఉన్నాయన్నమాట. ఆ తర్వాత ఈ విధంగా ఉన్నప్పుడు ఎట్లా లేదన్నా కూడా అనేక మంది శత్రువులు అనేది రావటము సర్వసాధారణం. శత్రువులు అనేది ఉండటం అనేది సర్వసాధారణం. నాకు శత్రువులు అనేక మంది ఉన్నారు కాబట్టి నేను ఈ యొక్క క్రైస్తవ జీవితం జీవించలేను అనుకోవటము పొరపాటు, వెరితనం. అనేక మంది నా మీద అసూయపడుతున్నారు కాబట్టి నేను ఈ క్రైస్తవ జీవితం కొనసాగించడంలో అసలు ఏమీ న్యాయం లేదు అని అనుకోవటంలో వెరితనం. క్రైస్తవ జీవితం అనేది ఈ లోకానికి సంబంధించింది కాదు, పరసంబంధమైనటువంటిది. కాబట్టి ఇక్కడ నువ్వు జీవించిన జీవితంలో దేవుని కొరకు నువ్వు సాక్షిగా ఉండటము, ఆ దీపము వెలిగించబడిన దీపము దీపస్తంభం మీద ఉంచుతారు కానీ దాన్ని గంప కింద పెట్టరు. సో కాబట్టి వెలిగించబడినటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా అతను ఇక్కడ ఒక గొప్ప సాక్ష్యాన్ని కలిగి ప్రభు కొరకు అనేక ఆత్మల్ని సంపాదించిన వ్యక్తిగా, ప్రభు మాటలు ప్రకటిస్తూ అనేక మందిని ప్రభుత్వం నడిపించిన వ్యక్తిగా ఉంటూ తన జీవితాన్ని కొనసాగించాలి. తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టి, ఎందుకంటే కొద్ది ప్రయాణం కాబట్టి, కొన్ని దినాలే కాబట్టి ఈ లోకం మన జీవితము, ఆ సంవత్సరాలు గడిపిన తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే పరలోకంలో మనము యుగాలు అక్కడ జీవిస్తాం, ప్రభుతో ఉంటాం. కాబట్టి ఈ యొక్క లోక పరిస్థితులను బట్టి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. నాకు ఈ లోకంలో ఇవన్నీ జరుగుతున్నాయి అని ఆలోచించాల్సిన అవసరం లేదు. సో అవన్నీ దేవుడే చూసుకుంటాడు. ఇక్కడ
దానియేలుకు కూడా అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు అతను ఎంతమంది శత్రువులున్నా ఏమున్నా కూడా తనదైన బాటలోను తనదైన శైలిలోనూ తను వెళ్తూ వచ్చాడు. ప్రభుకి సమీపంలోనే ఉంటూ వచ్చాడు. ప్రభువుని అంటుకొని నడుస్తూ వచ్చాడు. సో ఇప్పుడు శత్రువు ఒక గొప్ప ప్రణాళిక వేసింది. ఇతను ఒక అన్యదేశస్థుడు, వాళ్ళ దృష్టిలో ఇతను అన్యదేశస్థుడు, ఇతని దృష్టిలో దానియేలు దృష్టిలో వాళ్ళు అన్యదేశస్థుడు. సో ఇప్పుడు దానియేలు పరాదేశస్థుడు, ఒక బానిస. అటువంటి వ్యక్తి ఇక్కడ వాళ్ళు అల్పసంఖ్యాకులు. అటువంటి వ్యక్తి ఇటువంటి స్థితిలో ఉండటమా, మనమే అధికారిగా ఉండటమా అన్న ఆలోచన వారికి వచ్చి ఉంటుంది. అందును బట్టి వారు అతని విషయంలో చాలా బాధ కలిగి ఉన్నారు, అసూయ కలిగి ఉన్నారు. తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే, వారు ఏదైతే ఆ పాపం అనేది వారిలో ఉందో, ఏదైతే ఆ దురాశ ఉందో, ఏదైతే ఆ ఒక కుళ్ళు ఉందో, లేకపోతే ఏదైతే వారిలో ఉన్నటువంటి అసూయ అనేది ఉందో, అది అట్లాగే ఉండటం ద్వారా రానున్న దినాల్లో ఏమైపోయిందంటే అది ఒక కార్యరూపం దాల్చడానికి కార్యరూపం దాల్చే విధంగా ఉంటున్నట్టుగా మనకు అర్థమైపోతూ ఉంది. వారు ప్రణాళికలు వేసినారు. ఇప్పుడు దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఏ విధంగా దాన్ని కార్యరూపంలోకి తీసుకురావాలి అనేది మనం చూస్తాం. వారు రాజు దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అంటున్నారు, అందుకు ప్రధానులను, అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని తగిన హేతువు కనిపెట్టుచుండిరి. వాళ్ళ పని అదే. ఇప్పుడు ఆ ఆలోచన, వారికి ఉన్నటువంటి ఆలోచన ప్రకారము మనం ముందుకెళ్తూ ఏ విధంగా అయినా కూడా అతని మీద ఒక కారణం దొరకాలి మనకి. అతన్ని మనం సమస్యల పాలు చేయాలి, అతను ఉన్న ఆలోచన నుంచి తీసివేయాలి, అతను ఉన్న పొజిషన్ నుంచి మనం తీసేయాలి అతన్ని అని వాడు ఆలోచిస్తూ ఈ విధంగా తన విషయంలో పనిచేస్తూ వచ్చినారు. వారు దానియేలు విషయంలో ఆలోచించడానికి గడిపిన సమయాన్ని కానీ వారు ఒక మంచి పని కొరకై ఉపయోగిస్తే, వారు దేశం యొక్క ప్రజల యొక్క అభివృద్ధి కొరకై ఆలోచించినట్లయితే దానికి దేవుడు వారిని గొప్పగా అభినందించేవాడు, దేవుడు వారిని ఎంతగానో ఇచ్చించేవాడు. కానీ ఇక్కడ అది జరగలేదు. వారు ఏం చేస్తూ వచ్చారంటే, అనవసరంగా ఈ విధంగా సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ ఒక కీడు చేయటానికి, మేలు చేసేదానికంటే కీడు చేయటానికి సమయాన్ని కేటాయించి వారు దానియేలు మీద ఏ విధంగా మనము సమస్య తీసుకురావాలి, ఏ విధంగా అతన్ని మనము నాశనం చేయాలన్న ఆలోచనతో వారు ఎంతగా ఆలోచించారంటే మనం ముందు చూడవచ్చు. ప్రాణాలు తీసేంత వరకు కూడా ఆలోచించారు. అంత హేయమైనటువంటి స్వభావం కలిగిన వ్యక్తులుగా ఉన్నారు. వారు ఆ సమయం కోసం కనిపెడుతూ దానియేలు ఏ నేరము ఏ తప్పైనను చేయవాడు కాడు. అక్కడ వారే చెప్తూ ఉన్నారు, దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవాలని ఉండి తగిన హేతు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. చూడండి, వాళ్ళు ఎంతగా ప్రయత్నించి ఉంటారో, ఎన్ని సంవత్సరాలు ప్రయత్నించారో మనకు తెలియదు. కానీ వారి ఆలోచనను బట్టి వారు అట్లాగా ఎన్నో విధాలుగా అతను పట్టుకోవాలని చూస్తే ఎక్కడ దొరకలేడంట. కారణం, అతను దేవునితో కలిగి ఉన్నటువంటి సంబంధం, దేవునిలో తన జీవితము ఎంతగా వేరుపారి ఉందంటే, ఎంత లోతుగా నడిపించబడుతూ ఉందంటే అంతగా ఉంది. కాబట్టి వారు ఒక తప్పు కూడా, ఒక లోపాన్ని కూడా కనుక్కోలేకపోయారు. ఇప్పుడు అంతటితో అయిపోయింది, సరికి మనము ఏం చేయలేములేని వదిలేయలేదు. ఆ పాపం అనేది వారిని ఇంకా ఎంత దూరం తీసుకెళ్తుందో మనం చూస్తాం. అందుకు ఆ మనుషులు అతన్ని దేవుని పద్ధతి విషయం అందే కానీ మరి ఏ విషయం అందునో అతనిలో లోపము కనుగొనలేమనుకునిరి. ఇప్పుడు ఎన్ని విధాలు ప్రయత్నించినా వారి యొక్క ఆలోచన సఫలము కాలేదు. కాబట్టి ఇప్పుడు వారు దేవుని విషయంలో ఏదో ఒక విధంగా కుయుక్తి చేద్దాము,
ఏదో ఒక విధంగా మోసపూరితంగా అతన్ని మనము అడ్డుదొలగించుకుందాము అని వారు ఆలోచించడం మనం చూస్తాం. సో కాబట్టి వారు రాజు దగ్గరికి వచ్చి ఇట్లా అంటూ ఉన్నారు. 6వ వచనము, 6వ అధ్యాయము 6వ వచనము. కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజుని వద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనిరి, రాజుకు దర్యావేషు చిరంజీవివై యుందువుగాక. అంతవరకు బాగానే ఉంది. సో వాళ్ళు ఎట్లా వచ్చారంటే సందడిగా వచ్చారంట. అంటే ఇప్పుడు రాజకీయాల్లో ఉంటున్న వారికి ఎక్కడికన్నా ఒకరి దగ్గరికి వెళ్ళి ఏదైనా పిటిషన్ సబ్మిట్ చేయాలి, లేకుంటే ఏదైనా ఒక అవసరం ఉంది, అవసరం తెలియజేసుకోవాలంటే ఎక్కువ మంది వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కువ మంది వచ్చారు కదా అన్నట్టుగా దాన్ని కన్సిడర్ చేసేదానికి అవకాశం ఉంది, దాన్ని అంగీకరించేదానికి అవకాశం ఉంది ఎక్కువ మంది. అదే సమస్యను ఒకరు తీసుకెళ్తే పట్టించుకోరు, ఎక్కువ మంది తీసుకెళ్తే పట్టించుకుంటారు. గుంపుగా వెళితే ఎవరి మాటైనా వింటారు, ఒకరికి వెళ్తే వినరు. అది ఈ లోకంలో ఉన్న పద్ధతులు, లోకం ఉన్న పరిస్థితి, లోకంలో ఉన్నటువంటి బొగట్ట. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వీరు కూడా రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు సందడిగా వెళ్ళి సో ఒక నిర్ణయంతో ఇట్లా వెళ్ళి ఈ విధంగా చేద్దామని ఒక ఆలోచన చెప్తున్నారు. రాజ్ అక్కడ ఏమంటున్న మాట అంటే 7వ వచనంలో, రాజ్యపు ప్రధానులను, సేనాధిపతులను, అధిపతులను, మంత్రులను, సంస్థానాధిపతులను అందరూ కూడి, గొప్ప గొప్ప వాళ్ళంతా కూడారు. చూడడు కూడింది దేని కొరకు? ఒక్క దానియేలుకు వ్యతిరేకంగా ఏదో చేయటానికి. రాజు ఒక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపజేయునట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడను ఏ మనవియు చేయకూడదు. ఎవడైనను చేసిన యెడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా, ఈ ప్రకారముగా రాజు శాసనం ఒకటి పుట్టించి మాదీయుల యొక్కయు పార్శికుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనముగా ఉన్నట్లు దాని మీద సంతకం చేయమని మనం చేసిరి. ఇప్పుడు అతనికి అంటే రాజుకి తప్ప ఇంకెవరికి కూడా ప్రార్థన చేయకూడదు, అడగకూడదు అన్నట్టుగా, రాజుని తప్ప ఎవరు కూడా వారి అవసరాలని గురించి మొక్కకూడదు అన్నట్టుగా ఒక శాసనాన్ని పుట్టించాలని కోరుకున్నారు. సో ఆయన్ని బాగా పొగిడారు. రాజులను బాగా పొగిడితే వారు ఈ యొక్క భూమి మీద ఉండరు, వాళ్ళంతా భూమి పైన తేలుతూ ఉంటారు. అంటే అంతగా పొగుడుతూ ఉన్నప్పుడు వాళ్ళు చాలా సంతోషంతో ఏ నిర్ణయాలు తీసుకుంటారో వాళ్ళకే తెలియదు, అటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఆ తర్వాత లబోదిబో కొట్టుకుంటారు. ఇప్పుడు అదే జరిగేది. ఇప్పుడు వీరంతా కలిసి, అందరూ కూడా కలిసి ఏ శిక్ష అంట? ఒక నెల ఖండితమైన చట్టం తీసుకురావాలంటున్నాడు. ఏంటంటే నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనా మనవి చేయవద్దునని. ఆ రాజు బుర్రన్నవాడైతే ఏం చేయాలి? నా యొద్ద అడుగుతారు, దేవుని యొద్ద అడుగుతారు. తను తప్పేముంది అన్న ఆలోచన చేయలేదు. వాళ్ళు ఏది చెప్పారు, సో ఇది గొప్పగా అనిపించింది, అతను ఒప్పుకున్నాడు. సరే, శిక్ష ఏంటి? సింహాల బోన్లో వేద్దామని అంటే ఇక నా సింహాల బోన్లో కాకుండా ఇంకో శిక్ష ఏం లేదు. ఆ విధంగా ఆలోచించవచ్చు కదా. అల్టిమేట్గా ఏంటంటే అతని యొక్క ప్రాణాలు తీసేద్దామనే ఉద్దేశమే, అంతకుమించి ఇంకోటి ఏం లేదు. కాబట్టి ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. దేవుడు మన జీవితాల్లో ఏం జరగబోద్దని ముందే ఆయన ప్రణాళిక వేసి దేన్ని ఎట్లాగా తిప్పాలో, ఎట్లా చేయాలనేది ఒక చదరంగంలోని పావుబలే, లేకుంటే సెస్లోని ఆ కాయిన్స్ వలె దేవుడు ఆ విధంగా ఆ పావులు కదుపుతూ ఉంటాడు. అది మనకు తెలియదు. మన పక్షంగా ఆయన చేసే కార్యాలు ఎంతో గొప్పవి. సో అటువంటి శాసనం చేయమని చెప్పినప్పుడు, ఇట్టి శాసనం సంతకం చేయబడిననియు దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి, ఎన్నో వచనము, 10వ వచనములో, 9వ వచనములో రాజుకు దర్యావేషు శాసనము రాయించి సంతకం చేశాడు. తర్వాత 10వ వచనం వచ్చేసరికి, ఇటు శాసనం సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొనెను, అతడు తన ఇంటికి వెళ్ళి
యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటిపై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తిరుగుబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయన్ను స్తుతించవచ్చును. దానియేలు ఇటు శాసనం వచ్చిందన్న విషయం తెలుసు. ఎవరన్నా కానీ దేవునికి ప్రార్థన చేస్తే, రాజుకు తప్ప దేవునికి ప్రార్థన చేస్తే సింహాల బోన్లో వేయబడతాడని తెలుసు, ప్రాణాలు పోతాయి అన్న విషయం తెలుసు. అయినా కూడా యథావిధిగా తను ముమ్మారు ప్రార్థన చేస్తూ వచ్చాడు. సో తనలో ఉన్నటువంటి ఆ గొప్ప ఆలోచన చూడండి. రాజు శాసనాల కంటే, రాజు యొక్క మాటల కంటే దేవుని మాటలు గొప్పవి. ఆయన యొక్క శక్తి గొప్పది. నేను ఆయన సంతోషపరుస్తున్నాను కాబట్టి, ఆయనతో ఉన్నాను కాబట్టి, ఆయనతో సంబంధం కలిగి ఉన్నాను కాబట్టి, ఈ దేశమైనా కూడా దేవుడు నన్ను ఇన్ని విధాలుగా అనేక రాజ్యాల్లో రాజుల దగ్గర పనిచేయడానికి, ఉన్నతమైన స్థితిలో ఉండటానికి సహాయం చేశాడన్న విషయం దానియేలు తెలుసు. ఆ దేవుడు అటువంటి స్థితిలో ఉంచాడన్న విషయం తెలుసు. అటువంటిది ఈ సింహాలు నోటి నుంచి తప్పించలేడా? ఈ సింహాల పరిస్థితి నుంచి తప్పించలేడా? నా ప్రాణాలు కాపాడలేడా? నేను రాజుకి ఎందుకు మొరపెట్టాలి? నేను దేవునికి మొరపెడుతున్నాను కాబట్టి ఆ రాజు అనేవాడు బ్రతికున్నాడు, ఆ రాజు అనేవాడు జీవిస్తూ ఉన్నాడు, రాజు అనేవాడు ఒక స్థితిలో ఉన్నాడు, రాజు అనేవాడు తన దేశాన్ని పరిపాలిస్తున్నాడు. నేను కానీ ఆ దేవుని పరిపాలించి ఈ రాజును లేకుండా చేయమంటే, భూమి మీద లేకుండా చేయమంటే చేస్తాడు. సో కానీ అట్లా ప్రార్థన చేయడు. కాబట్టి ఆ ప్రార్థన ఏమి ప్రార్థన అయి ఉంటుంది? దేశక్షేమం గురించి ఖచ్చితంగా ప్రార్థన చేస్తాడు కదా. ఆయన ప్రార్థన చేయబట్టే కదా ఆ దేశం క్షేమంగా ఉంది. వీరిలాగా కుయుక్తిగా ఆలోచిస్తూ ఎవరి ప్రాణాలు ఎట్లా తీద్దామా, ఎట్లా ఎవరిని నాశనం చేద్దామా, ఎవరు మాకంటే ఉన్నతమైన స్థితిలో ఎదుగుతూ ఉంటే వారిని తగ్గించి వారిని జీవితంలో ఎటువంటి దెబ్బ కొడితే వారి ఇంక పైకి లేకుండా ఉంటారా, అటువంటి దెబ్బ కొడదామన్న ఆలోచనతో వండుకొని ఉంటారు కదా. అటు ఒక వ్యక్తిని ఎట్లా కొట్టాలో అట్లా ఆలోచిస్తూ వారు ఆ విధంగా జీవించే వారి వలన దేశం బాగుపడుతుందా, దేశం కాపాడబడుతుందా? ఈ విధంగా ప్రార్థన చేసే వారిని బట్టే కదా అతను మోకాళ్ళుని ముమ్మారు ప్రార్థన చేస్తూ వచ్చారు. ఇప్పుడు వారికి తెలుసు కాబట్టి దేవుని విషయంలోనే అతను ఏదైనా చేయగలుగుతాడని ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయన్ను బతిమాలుకొనుటయు చూచెను. ఏం చేస్తామన్నాడు 11వ వచనంలో? వాళ్ళు గుంపుగా వచ్చారు. వచ్చి దానియేలు ప్రార్థన చేయడం చూశారు. ఏం చేస్తా ఉన్నాడు దానియేలు? దేవుని బతిమాలుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, మనకు అటువంటి జీవితం ఉందా? ఆ విధంగా దేవుని బ్రతిమలాడుతున్నామా? ఆ విధంగా దేవునికి మొరపెడుతున్నామా? అటువంటి పట్టుదల ఉందా? అటువంటి ఆశ ఉందా? అటువంటి కోరిక మనలో బలంగా ఉందా? ప్రభు కొరకు మనం జీవించాలని, ఈ విధంగా మొరపెట్టాలని. అతను ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. అంత ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడికి ఏ లోటు అనేది ఉండదు, ఏది అవసరం లేదు, అన్ని అవసరతలు ఉన్నాయి. ఈ జాబ్ అవసరమని కానీ లేకుంటే ఇంకొకటి అని అవసరం అనేది లేకుండా తను ఎంతో మంచిగా ఉండవచ్చు. కానీ ఆయన బతిలాడుకుంటూ ఉంటున్నాడు. మనం బతిలాడుతున్నామా దేవుని విషయంలో? మనం ప్రార్థన చేస్తున్నామా? మన ప్రార్థన ఎట్లా ఉంది? ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం? ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం? ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాం? దేన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం? ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత వారు గుంపు వచ్చారు కదా, గుంపుగానే ఆలోచించారు. వారు గుంపుగానే రాజు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకున్నారు. ఆ గుంపు ఉన్నప్పుడే ఆయన శాసనం చేశాడు. ఆ గుంపే ఈ యొక్క దానియేలు ప్రార్థన చేస్తుండగా విన్నారు. ఆ గుంపు మరలా రాజు దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. రాజు సముఖంకు వచ్చి శాసన విషయమును బట్టి, రాజా 30 దినముల వరకు నీవు తప్ప మరి ఏ దేవునికైనా ఎవరికైనా ఎవడైనా ప్రార్థన చేయకూడదు, ఎవడైనా చేసిన వాడు సింహాలు గుహల పడదురేమని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా? నీవు చెప్పేవు కదా ఈ విధంగా, అయితే ఏమైంది అని మనవి చేయగా రాజు మాదీయులకి పార్శ్వికులకి పద్ధతి ప్రకారం ఈ సంగతి స్థిరము, ఎవరిను దాన్ని రద్దుపరచాలని. రాజు అట్లా అన్నాడు. కరెక్టే, నేను చేసింది కరెక్టే, ఎవరు కూడా దాన్ని మార్చలేనన్నారు. అయితే అప్పుడు అందుకు వారు చెరపట్టబడి ఉన్న, చూడండి 13వ వచనం, అందుకు వారు చెరపట్టబడి ఉన్న యూదుల్లోనున్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనంనే గాని లక్ష్య పెట్టగా అనుదినం ముమ్మారు ప్రార్థన చేయొచ్చు వచ్చున్నాడండి. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవాలని తన మనస్సును దృఢము చేసుకుని
సూర్యుడు అస్తమించే వరకు అతన్ని విడిపించుటకు ప్రయత్నం చేసిను. చూడండి, దేవుడు ఏ విధంగా ఆ రాజుని ఉపయోగించుకుంటున్నాడు, ఏ విధంగా అతనితో మాట్లాడుతున్నాడు, ఏ విధంగా తన మనసును కదిలించాడు. వీరు దానియేలును కదిలిద్దాం అనుకున్నారు శాసనాల ద్వారా. దానియేలు కదలలేదు. ఇప్పుడు శాసనాన్ని పుట్టించిన అతను, శాసనము ఎవరి మాట వినైతే పుట్టించాడో వారు ఇతనికి వచ్చి చెప్పడం ద్వారా ఇప్పుడు ఇతను కదిలించబడుతున్నాడు. అతను వ్యాకులు పడి చాలా బాధపడుతున్నాడు. ఏ విధంగా దానియేలు రక్షించాలి? ఇంత గొప్ప వ్యక్తి, మంచి వ్యక్తి, దేవుని ఆత్మ కలిగి ఉన్న వ్యక్తి, ఇతను నా దేశానికి ఎంతో ప్రముఖుడు, అటువంటి వ్యక్తిని ఈ విధంగా సింహాల భూములు వేయటం మంచిది కాదు అని ఎంతో బాధపడుతూ అతను ప్రయత్నించాడు. కానీ వీరు శత్రువులు మాత్రం వదలటం లేదు. అయితే మనుషులు దీన్ని చూసి రాజు సన్నిధిని సందడి కూడి వచ్చి గుంపుగా వచ్చారు. రాజు స్థిరపరిచిన ఏ శాసనం కానీ తీర్మానం కానీ ఎవరిను రద్దుపరచాలని ఈ విధంగా మాట్లాడుతూ వచ్చారు వారు. ఆ ముందు చూస్తే అంతటి రాజు ఆగ్నేయగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహం గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పగా సేవించున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పిన. నీ దేవుడు నిన్ను రక్షిస్తాడయ్యా. నువ్వు ఎవరినైతే పూజిస్తున్నావో, ఎవరినైతే ఆరాధిస్తున్నావు, ఎవరికైతే ప్రార్థన చేస్తున్నావు, ఆయన నిన్ను రక్షిస్తాడు. నేను నిన్ను రక్షించలేను. నేను నిన్ను రక్షించిన పరిస్థితిలో ఉన్నాను. ఈ యొక్క దేశానికి రాజునైనా కూడా నేను నిన్ను రక్షించలేని పరిస్థితిలో ఉన్నాను. అయితే నీ దేవుడు నిన్ను రక్షిస్తాడని సో అతని విషయంలో దర్యావేషు ఆ రాజు దానియేలుతో అంటూ ఉన్నాడు. వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాన్ని మూసిరి. మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానము మారునేమో అని రాజు ముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించిరి. చూడండి, ఎంత ఘోరమైన ఆలోచన కలిగి వాళ్ళు రాజు మనసు మారి మళ్ళీ అతన్ని తప్పిస్తాడేమో అనుకున్నారు. కానీ వారి జీవితాలు ఏ విధంగా అవుతాయని వారు ఆలోచించలేకపోయారు. అంతటా రాజు తన నగరునికి వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసము, నాట్యము, వాద్యములను జరుగునీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయిను. రాజు ఉపవాసం ఉన్నాడు. అతను ఇక నిద్ర పట్టలేదు. ఎంతో సంతోషంగా గడిపేవాడు. ప్రతి రాత్రి ఆ నాట్య వాయిద్యాల మధ్య సంతోషించి నిద్రించేవాడు. నిద్ర పట్టలేదు. ఒక్క వ్యక్తి యొక్క జీవితము ప్రభువుకు అంకితం చేయబట్టి, ప్రభువుతో సంబంధం కలిగి ఉన్న విధానాన్ని బట్టి ఇప్పుడు రాజు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాడో చూడండి. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి ఎప్పుడెప్పుడు తెల్లారిద్దాన్ని చూస్తూ ఉన్నాడు. ఎప్పుడప్పుడు నేను ఆ గుహ దగ్గరికి వెళ్దామా, వాళ్ళ దేవుడు ఎటువంటి కార్యం చేశాడా అని తను చూడటానికి ఆశపడుతూ ఉన్నాడు. గుహ దగ్గరకు వచ్చేసాడు. త్వరపడిపోయాను. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గర రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవముగల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతను అడిగిన. అందుకు దానియేలు, రాజు చిరకాలం జీవించునుగాక అన్నాడు. చూడండి, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని కనబడితిని కనుక ఆయన తన దూతలను పంపి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడిని కాదా నేను. రాజు ఎందుకు సంతోషించబడుతుడై ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆ బంట్రోతుని పిలిచి అతని దేవుని బయట అతన్ని తీసుకొచ్చేసాడు. ఇక నా సమయం లేదు కానీ నేను ఇంకా అసలు మెయిన్ విషయం చెప్తాను. 24వ వచనం. రాజు ఆగ్నేయగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి. వారి గుహ అడుగునకు రాకమునిపే సింహములు పాలేరి. సింహములు వారి ఎముకలను సహితము పగుల గొరికి పాడు చేసిను. చూడండి, ఏ విధంగా వారు ఆ దానియేలు విషయంలో ఆలోచిస్తే దేవుడు వాటిని వాళ్ళను ముంచేసి దానియేలుని తప్పించాడు. అయితే ఎవరైతే దానియేలుకు వ్యతిరేకంగా ప్రణాళిక వేసి వారి ప్రాణాలు తీద్దామని, దానియేలు ప్రాణాలు తీద్దామని ఆలోచించారో వారి కుటుంబాలు, వారి పిల్లలు, వారి భార్యలు, వాళ్ళంతా కూడా, వాళ్ళ కుటుంబాలు మొత్తం కూడా ఆ యొక్క సింహాల బోన్లో పడద్రోయబడటం అనేది మనం చూస్తాం. ఆ సింహాలు ఎముకలతో సహా తినమన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. సో కాబట్టి ప్రియులారా, మనము ఏమైతే నాటుతామో అదే కోస్తాం. మంచి నాటేమంటే మంచిని కోస్తాం. మనము దేవునితో సంబంధం కలిగి ఉంటే దేవుడు మన పక్షంగా గొప్ప కార్యాలు తలపెడతాడు. ఎవరినైనా ఉపయోగించుకుంటాడు. మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా అది ప్రభుకి ఇష్టమైనప్పుడు అది ఎవరినైనా దేవుడు మార్చగలుగుతాడు, ఏదైనా చేయగలుగుతాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ వందనాలు. ఇంతవరకు నేను మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు.
ఆయన మీ చిత్తం మరొకసారి కలుసుకుంటూ సహాయపడండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.